అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. మరి ఆవిడకు ఏదైనా మాట మాట్లాడాలంటే సిగ్గు శరము అనేది ఉండాలి ఆ మాట అనడానికి. మరి తమరి గారి ప్రభుత్వంలో జబర్దస్త్ షోలు చేసుకుంటే తప్పు లేదు, కానీ బ్రతకటానికి ఒక మంత్రి పదవి ఉండి, అధికారంలో ఉండి ఏదో సినిమా తీసుకుంటే ఆ డిప్యూటీ సీఎం గారు ఒక రిలీజ్ చేసుకుంటే తప్పేముంది? ఒక్కసారి చెప్పండి, రాష్ట్ర ప్రజలైనా కానీ అది తప్పు వచ్చిందా? షోలు చేసి మీలాగా జబర్దస్త్ షోలు నడుపుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేయటం లేదు. ఒక్కసారి అలా ఆలోచించండి. సినిమా తీసిన డబ్బు అది ప్రజలకే పెడుతున్నారు. మీలాగా హుందాగా దాపెట్టుకోవటం లేదు, దోచుకోవటం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎటువంటి పదవి లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది కౌలు రైతులు చనిపోలేదు? వాళ్ళకు ఆదుకున్నవారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. మరి సంగారెడ్డిగూడెంలో ఒక 20 మందో 30 మందో చనిపోయారు. వాళ్ళకు ఏమైనా ఇచ్చారా? ఎంతమందిని ఆదుకున్నారు? ఒక్కసారి చెప్పండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కౌలు రైతులు నష్టం వచ్చి ఎంతమంది చనిపోయారు? వాళ్ళకి ఎంతెంత ఇచ్చారు? ఎలా ఆదుకున్నారు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? ఏది ఏమైనా చెప్పడానికి ఆస్కారం లేదు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాళ్లకు ఎంతో విరాళంగా ఇచ్చి ఆదుకుంటామన్నారు. వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఏం చేశారు? ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా మాట్లాడాలంటే తెలుసుకొని మాట్లాడాలి. ఎవరు నమ్మరు, నమ్మటానికి ఆస్కారం లేదు. ఈరోజు మీరు కల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటూ ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు. ఒకసారి ఆలోచించండి ఈ వైసీపీ వాళ్ళు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు? ఒక్కసారి చెప్పండి. మీరు మంత్రిగా ఉండి దుబాయ్లో, సింగపూర్లో సగం డ్రెస్సులు వేసుకొని బీచీలు వెంట తిరిగారు. అప్పుడు మీకు పదవులు గుర్తు రాలేదా? ప్రజాసేవలు గుర్తు రాలేదా? అప్పుడు గుర్తురావు. ఇప్పుడు ఏంటంటే అధికారం లేదు, మంత్రి పదవి లేదు, ఒక ఎమ్మెల్యే పదవి కూడా లేదు కాబట్టి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు చేసిన పనులు, మీరు తిరిగిన తిరుగుళ్ళు. ఏదో డిప్యూటీ సీఎం సినిమా తీసుకున్నాడు, ఆ సినిమా రిలీజ్ చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా అది చాలా మంచిది కూడా కాదు. ఆయన సంపాదించిన డబ్బంతా రాష్ట్ర ప్రజలకే పెడుతున్నారు, కానీ ఆయన మీలాగా దాచుకోవటం తినడం అనేది ఆయనకు సరిపోదు. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు అనేది తెలుసుకోవాల్సిందిగా కోరుచు అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.